అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, భారతదేశంలో ఐఐటి అనే 3 అక్షరాలకు ఉన్నంత క్రేజ్ మరే దానికి కూడా లేదు. సో ఐఏఎస్కు చాలా గౌరవము హోదా ఉన్నప్పటికీ కూడా ఐఏఎస్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కానీ, వాళ్ళను ఉద్దేశించినటువంటి తల్లిదండ్రులు కానీ ఐఐటితో పోలిస్తే వారి సంఖ్య చాలా చాలా స్వల్పం. కానీ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి మిత్రులారా, దీనిలో 2 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఏంటంటే, అసలు ఐఐటిలో ఎన్ని సీట్లు ఉన్నాయి, సీట్ వచ్చే అవకాశం ఎంత ఉంటుందని ఒకటైతే, ఒక సగటు ఐఐటిని కూడా మించిపోతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థల గురించి కూడా మనం ఈ వీడియోలో చర్చిద్దాం. చివరి వరకు చూడండి. ఈ ఐఐటీల మీద జరిగేటువంటి వ్యాపారాన్ని మొత్తం లెక్క కడితే భారతదేశంలో టోటల్ ఇండియాలో ఉండే అన్ని భాషల యొక్క సినిమా ఇండస్ట్రీ యొక్క వ్యాపార విలువ కంటే ఎక్కువ, బహుశా 10,000 కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. అంటే ఆలోచించండి. ఐఐటి పేరుతో, ఐఐటి కోచింగ్లతో, ఐఐటి ఫౌండేషన్తో, ఐఐటి మెటీరియల్తో, ఐఐటి మాక్ టెస్ట్లతో, ఇలా అన్నిటితో కలిపి 10,000 కోట్ల పైగా వ్యాపారం జరుగుతుంది. కానీ వాస్తవం ఏంటి? రఫ్గా అటు ఇటు చూస్తే ఒక 15,000 సీట్లు ఉన్నాయి. దానిలో ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాల వాళ్ళు కానీ, భారతదేశంలో అనేక మంది క్రేజ్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సులు బహుశా 3,000 లోపే. అంటే సాఫ్ట్వేర్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేదా ఇతర సంబంధించిన డేటా సైన్స్ అట్లాంటివి కానీ, ఈవెన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అన్నీ కలిపిన ఒక రకంగా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సుల యొక్క మొత్తం కోర్సుల సంఖ్య 3,000 లోపే. మొత్తం రాసే వాళ్ళు 13-14 లక్షలు. అంటే 0.2% సీట్స్. ఒక కంప్యూటర్ ఐఐటిలో కంప్యూటర్ సీట్ రావాలనుకుంటే అంటే సుమారుగా 500 మందికి ఒక సీట్. ఈ ఐఐటి ఫౌండేషన్లో స్కూల్లో ప్రిపేర్ చేస్తున్నటువంటి స్టూడెంట్ సంఖ్యతో పోల్చితే అది 1000 మందికో 2,000 మందికో ఒక సీట్ ఉంటుంది. అంటే స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ తీసుకుంటే వాళ్ళ సంఖ్యతో పోలిస్తానని చెప్పేది. ఒకవేళ మొత్తం ఐఐటి సీట్ల సంఖ్య తీసుకున్నా 13,000, 14,000, 15,000 అనుకున్నా మొత్తం సీట్ల సంఖ్య 1%. అంటే 100 మందిలో ఒకరికి మాత్రమే ఐఐటి సీట్ వస్తుంది. మీరు ఎంత అద్భుతంగా చదివినా, నిద్రాహారం లేకుండా చదివినా, ఆటలకు దూరమైనా, మ్యూజిక్ దూరమైనా, ఆరోగ్యానికి దూరమైనా, సోషల్ వాల్యూ చదవకపోయినా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా, కుటుంబంతో సంబంధించినటువంటి సరదా గడిపే వాతావరణం లేకపోయినా, గ్రీనరీని ఎంజాయ్ చేయకపోయినా, అన్ని రకాల స్ట్రెస్లను తీసుకొని రోగాల బారిన పడినా, లక్షల ఆస్తి అమ్మి మరీ ఫీజులు కట్టినా, చిన్నప్పటి నుంచి చదివిన విడిచిపెట్టి హాస్టల్లో ఉన్నా, ఇట్లా మొత్తం భారతదేశంలో ఉండేటువంటి సుమారు 1 కోటి మంది హై స్కూల్ విద్యార్థులు, 10th క్లాస్ విద్యార్థులు చేసినా మీకు వచ్చి సీట్లు వచ్చేటువంటి అవకాశము ఒక్కరికే 99% మందికి సీట్ రాదు. అయినా 10,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది భారతదేశంలో. ఈ ఐఐటి అనే పేరు కోసం చిన్నప్పటి నుంచి అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, అత్యాశతో తమ పిల్లల భవిష్యత్తును మనమే చిదిమేస్తున్నాయి. ఐఐటీలతో సమస్య కాదు, ఐఐటి పేరుతో జరిగే ఒక విశృంఖలమైనటువంటి ఒక దొంగ వ్యాపారంతో సమస్య. మరి మీరు అనొచ్చు, పేరెంట్స్, మా పిల్లలు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయకూడదా? ఇంత కాంపిటీషన్, ఇంత జనాభా ఉన్నటువంటి భారతదేశంలో మా పిల్లలు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి కదా, మాలాగా మా తల్లిదండ్రులాగా అన్నిటికీ కాంప్రమైజ్ జీవించొద్దు కదా, సంపన్నులుగా మారాలి కదా, అమెరికా వెళ్ళాలి కదా, మేము సాధించలేకపోయింది మా పిల్లలు సాధించాలి కదా. ఇవన్నీ వాస్తవాలే. దానికి పరిష్కారం ఐఐటి కాదు. మరి కొంతమంది అనొచ్చు, మరి సాఫ్ట్వేరే కదా సార్, వేరే జాబ్స్ ఎక్కడనే? కరెక్ట్. ఎక్కువ భారతదేశంలో సాఫ్ట్వేర్ సంబంధించిన సంబంధిత ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ అంటాం. ఐటీ అంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్, ఐటీఈఎస్, లేదా ఐటీ యొక్క
మరొక రూపాంతరమైనటువంటి 4.0 టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఐటీ కిందనే వస్తాయి. కానీ మిత్రులారా, మీ పిల్లలు సాఫ్ట్వేర్లో ఉన్నత ఉద్యోగాల్లో చేరాలనుకుంటే, మంచి ప్లేస్మెంట్స్ రావాలనుకుంటే, మంచి ఇంజనీరింగ్ విద్య రావాలి అనుకుంటే, మంచి ప్యాకేజెస్ అవి ఉన్నత విద్య కోసం అమెరికాల దిశ వెళ్ళాలనుకుంటే ఐఐటి మాత్రమే ఏకైక పరిష్కారం కాదు. 60 ఏళ్ల కింద స్టార్ట్ అయినప్పుడు పెట్టుబడులు లేవు, సంపన్నులు లేరు, ప్రైవేటు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేవు. ఈ అడపదడప అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీయో, బిట్స్ పిలానియో, అన్నా యూనివర్సిటీయో, మరొకటో చాలా అడపదడప ఇన్స్టిట్యూషన్స్ ఉండే. అవన్నీ కూడా గవర్నమెంటే. ప్రైవేట్ కాలేజీల్లో ఐఐటి స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి సంస్థ కాస్త అడిగా ఆ ప్రాంతం 1970s కల్లా ఒక్క బిట్స్ పిలాని మాత్రమే ప్రైవేట్ సంస్థ. సో మొత్తం విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండేది, ఇంజనీరింగ్ విద్య. కానీ ఇప్పుడు అనేక అద్భుతమైనటువంటి యూనివర్సిటీస్, అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. అవి చాలా వరకు సగటు ఐఐటి కంటే బెటర్. నేను ఐఐటి బాంబే కంటే, ఢిల్లీ కంటే, మద్రాస్ కంటే, కాన్పూర్ కంటే, హైదరాబాద్ కంటే బెటర్ అని చెప్పడం లేదు. కానీ సగటు ఐఐటి కంటే బెటర్. ఐఐటీలు అంటే మీకు ఐఐటి జమ్మూ కూడా ఐఐటీయే, ఐఐటి భిలయ్ కూడా ఐఐటి, ఇవన్నీ కూడా ఐఐటీలే. ఇవన్నీ చెప్పిన సీట్ల సంఖ్య అన్నిటి 23 ఐఐటీలేవి. కానీ ఇంత జీవితంలో సర్వం కోల్పోయి అప్పుల పాలయ్యి జేఈ కోసం ఇది ఒలింపిక్స్ కోసం చైనా వాళ్ళు ఒలింపిక్స్ ప్రిపేర్ అయ్యి ఒలింపిక్స్ ప్రిపేర్ వాళ్ళు కూడా వాళ్ళ సామర్థ్యాలు చూసి ట్రైనింగ్ ఇస్తారు చిన్నప్పటి నుంచి. మాకు ఎలాంటి సామర్థ్యాలు చూడరు, ఎలాంటి టెస్టింగ్ ఉండదు, ఎలాంటి కౌన్సిలింగ్ ఉండదు. అవి ఎవడొచ్చినా ఐఐటీతో వేల రూపాయలు తీసుకునేటువంటి వ్యాపారము ప్రమాదకరం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, ఐఐటీలకు అతీతంగా సగటు ఐఐటీని మించినటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. దాని గురించి మీకు కొన్ని వివరాలను తెలియజేస్తాను. మిత్రులారా, 2025 కోసము మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా ఎంపిక చేసుకోవాలి, ప్రత్యామ్నాయ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని రకాల ఎంట్రన్సెస్ ఉంటాయి, ఏ ఎంట్రన్స్ మీరు అప్లై చేయాలి, 10-20 అప్లై చేసి 50,000 రూపాయలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని 3 నుంచి 5 ఎంట్రన్స్ ఏవి అప్లై చేయాలి, వాటిలో కౌన్సిలింగ్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు, గైడెన్స్ ఏంటి, మీకు అనేక రకాల ఎంపికలు ఏది చూజ్ చేసుకోవాలి, తక్కువ ఫీజు తోటి మంచి కాలేజ్, ఇదంతా సమగ్రమైన గైడెన్స్ ఎస్బీఐ టాక్స్ ఇస్తుంది. మీరు స్క్రీన్ మీద ఒక నెంబర్కి ఒకదానికి ఫోన్ చేయండి. ఎస్బీఐ టాక్స్ యాప్ ఉంది, యాప్లో సంబంధిత కోర్సులను డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీకు ఏ డౌట్స్ ఉన్నా స్క్రీన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలియజేస్తాను. మిత్రులారా, ఉదాహరణకు చెప్తాను, నేనేం ర్యాంకింగ్ ఇవ్వడం లేదు, టాప్ 10 కాలేజెస్ అని. కొన్ని సగటు ఐఐటి కంటే మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి 10 కాలేజ్ దాని నేను మళ్ళీ చెప్తున్నాను. ఐఐటి బాంబే టాప్ ఐఐటి కంటే బెటర్ ఇన్స్టిట్యూషన్ నేను చెప్పడం లేదు. కానీ 23లో సగటు ఐఐటి కంటే బెటర్ అని చెప్పచ్చు. ఉదాహరణకు కొన్ని కాలేజ్ గురించి మీకు తెలియజేస్తున్నాను. బిట్స్ పిలానీలు ఉన్నాయి, 3 క్యాంపస్ ఇండియాలో. మరొక క్యాంపస్లో పార్ట్నర్ వచ్చితే డిఫరెంట్ కైండ్ ఆఫ్. సో ప్రెస్టీజియస్ ఉన్నాయి మాత్రం 3, పిలానీ కానీ, హైదరాబాద్ కానీ, గోవా కానీ. ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ మీకు సగటు ఐఐటి కంటే డెఫినెట్గా బెటర్. ఇవాళ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ ఉంది, కోల్కతాలో ఉంది. ఇది మెహలనోబిస్ శ్రీనివాస రామానుజన్ యొక్క ఫ్రెండ్ స్టార్ట్ చేసినటువంటి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్. దీని ఇంతకుముందు బీ స్టాట్స్, బీ మ్యాథ్స్ ఉండే. ఇప్పుడు బ్యాచెస్ డిగ్రీలో డాటా సైన్స్, స్టాటిస్టిక్స్ అండ్ డాటా సైన్స్ కోర్సులు పెట్టారు. అద్భుతమైనటువంటి 3 years డిగ్రీ ఉన్నాయి, 5 years డిగ్రీస్ ఉన్నాయి, 2 years డిగ్రీస్, 2 years మాస్టర్స్ ఉన్నాయి. ఇది కలకత్తా మెయిన్ హెడ్ క్వార్టర్స్, బెంగళూరులో, చెన్నైలో, ఢిల్లీలో, డిఫరెంట్ వాటిల్లో కూడా ఇప్పుడు హెడ్ క్వార్టర్స్లో కూడా డాటా సైన్స్ సంబంధించి వస్తుంది. స్టాటిస్టిక్స్కు ఇది మొత్తంలో ఇండియాలో నెంబర్ 1. డాటా సైన్స్ స్టాటిస్టిక్ యొక్క ఒక అప్లికేషన్ మాత్రమే. ఈ 4.0 టెక్నాలజీలో స్టాటిస్టిక్కు చాలా వాల్యూ ఉంది. ఇదొకటి. ఇది 4వ కాలేజ్. 5వ కాలేజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు, అందరికీ తెలిసిందే. దీనిలో బ్యాచెస్ డిగ్రీస్ ఉన్నాయి, మాస్టర్స్ డిగ్రీస్ ఉన్నాయి, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది. సో ఇలా అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి. బీ మ్యాథ్స్ ఉంది, బీ స్టాట్స్ ఉంది. దీని జేఈ మెయిన్స్, ఎంట్రన్స్, ఒలింపియాడ్, కేవీపీ అట్లాంటి రకరకాల ఎంట్రన్స్ ఉంది. ఇప్పుడు కేవీపీ లేనట్టుంది. సో మెయిన్స్ అడ్వాన్స్ కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఇది 5వ సంస్థ. ఇవన్నీ ర్యాంక్స్ అని చెప్పడం లేదు, ఏది ముందు చెప్తే ర్యాంక్ జనరల్గా చెప్తాను. ర్యాంక్ ఇవ్వడమే చాలా కాంప్లెక్స్ వ్యవహారము. బట్ రఫ్గా మీకు ఒక 10 సంస్థలు చెప్తాను, ఇవి ఒక 5. ఇవి డైరెక్ట్గా జేఈ మెయిన్స్, జోసా కౌన్సిలింగ్ ద్వారా ఆఫ్కోర్స్ జేఈ వాడతారు. మీకు ఇదైతే వేరే ఎగ్జామ్ ఉంది, ఐఎస్ఐకి అయితే. ఇండియన్ సర్వీస్ జేఈ మెయిన్ లేకుండా ఒలింపియాడ్లో కానీ వేరే రకమైనటువంటి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ మార్గాలు దొరుకుతుంది. దాని గురించి సపరేట్ ఒక వీడియో చేసుకుంటాం. మీకు తమిళనాడు వాళ్ళకైతే అన్నా యూనివర్సిటీ కూడా మీకు సమాన స్థాయి యూనివర్సిటీ అని చెప్పచ్చు, ఇంకా బెటర్ టెక్నాలజీలో. అబ్దుల్ కలాం చదువుకున్న యూనివర్సిటీ.
తర్వాత డైకాట్ అని ఉంది, ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని గాంధీనగర్ ఉంది. ఇది కూడా చాలా చాలా మంచి సంస్థ, తక్కువ ఫీజే, ఎన్ఐటీతో సమానమైన ఫీజే. బిట్స్ కాస్త ఎక్కువ 30 లక్షల ఫీజు అవుతుంది, కానీ ఇవి తక్కువ ఫీజే. ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్ ఫీజే మీకే నెలకు 5,000 6,000 మీకు రివర్స్ ఇస్తారు స్కాలర్షిప్ ప్రతి నెల. ఇండియన్ సైన్స్ ఆఫ్ కూడా దాని పెద్ద ఫీజు ఏమి ఉండదు మీకు. డైకాట్ కూడా ఆల్మోస్ట్ ఎన్ఐటీ ఫీజే. 6 ఎల్ఎన్ఎంఐఐటి, లక్ష్మీ నివాస్ మిట్టల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది జైపూర్లో ఉంది. ఇది 7వది లక్ష్మీ ఎల్ఎన్ఎంఐఐటి కూడా మీరు చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఈ 7 కాకుండా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు, ఉదాహరణ జాదవ్పూర్ యూనివర్సిటీ ఉంది. ఇది మిడిల్ ఐఐటి కంటే కూడా బెటర్ ప్లేస్మెంట్స్ ఇస్తుంది మీరు చూస్తే. అదేవిధంగా అనేక మంచి కాలేజెస్ ఉన్నాయి ఇవి కాక. ఉదాహరణకు పిఎస్డి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అని కోయంబత్తూరులో ఉంది, చాలా చాలా బాగుంటుంది కోయంబత్తూరులో. ఉదాహరణకు బెంగళూరులో కూడా ఆర్వి కాలేజ్ ఉంది, రామయ్య ఉంది, బిఎంఎస్ ఉంది. ఇవి కూడా నేను ఐఐటి కానీ బెటర్ అని నేను చెప్పలేను, కానీ ఇంచుమించు మీకు మీకు సీట్ రావడం ఈజీ, ఫీ తక్కువ, బెంగళూరు ఇవన్నీ పోలిస్తే కూడా మీకు లోయర్ ఐఐటీస్ కంటే కూడా ఒక రకంగా బెటర్ అని చెప్పచ్చు. అఫ్కోర్స్ ఐఐటి ట్యాగ్ వాల్యూ ఉంటుంది, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే ఉంటుంది, అల్యూమిని ఉంటుంది, అది వేరే విషయం. కానీ మీకు కనీసం ఐఐటికి ఆల్టర్నేట్, ఐఐటి కానీ బెటర్ అని చెప్పకపోయినా ఆల్టర్నేట్ అని చెప్పచ్చు. ఇవి కాక కొంత సులభంగా సీట్లు వచ్చేటువంటి వాటిలో మీరు మంచి పెర్ఫార్మెన్స్ ఉంటే ఐఐటి కంటే బెటర్ ప్లేస్మెంట్స్ వస్తాయి. మణిపాల్ ఉంది, మళ్ళీ మీరు కామెంట్ పెట్టకండి మణిపాల్ ఐఐటి కంటే బెటర్ అని అట్లా చెప్పడం లేదు. కానీ మణిపాల్లో టాప్ ఉంటే మీకు లోయర్ ఐఐటిలో టాప్ ఉండేవాడికంటే మణిపాల్ టాపర్స్కు మంచి ప్లేస్మెంట్ వస్తుంది. మణిపాల్ టాప్ 50 ప్లేస్మెంట్ చూసుకుంటే, టాప్ 100 ప్లేస్మెంట్ చూసుకుంటే, లోయర్ ఐఐటిలో టాప్ 100 ప్లేస్మెంట్ చూసుకుంటే మణిపాల్ వాళ్ళే బెటర్ ఉంటారు. విట్టు కూడా అంతే, మణిపాల్ కానీ విట్టు కానీ. మీరు టాప్ ఎండ్లో ఉంటే ఐఐటి కంటే బెటర్. ఆపర్చునిటీస్ ఐఐటీల కంటే ఎక్కువ ఉంటాయి లోయర్ ఐఐటీల కంటే. యావరేజ్ ప్లేస్మెంట్స్ ఆఫ్ కోర్స్ ఐఐటీల కంటే తక్కువే ఉండొచ్చు. సో మణిపాల్ విట్టుకు ఆ లెగసీ ఉంది. ఇప్పుడు ఇవి కాక ప్రత్యామ్నాయం కూడా వస్తున్నాయి. సింపుల్ సైకోమెట్రిక్స్ ద్వారా నెక్స్ట్ వే వాళ్ళు ఎగ్జామ్ పెడుతున్నారు. స్కాలార్ ఉంది బెంగళూరులో. న్యూటన్ వాళ్ళు కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్తో టైప్ అయ్యి న్యూటన్ వాళ్ళు చేస్తున్నారు. ఇవి ఆఫ్లైన్ కోచింగే, కానీ ఆన్లైన్ డిగ్రీస్, కొన్నిటికి ఆఫ్లైన్ డిగ్రీలు కూడా. ఇప్పుడు నెక్స్ట్ వే వాళ్ళు మీకు వేరే కాలేజ్ తోటి టైప్ అయ్యి ఇంజనీరింగ్ డిగ్రీ ఇస్తున్నారు, బీటెక్ 4 years డిగ్రీ. స్కాలార్ వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీ ఇస్తున్నారు. ఇట్లాంటి నేషనల్ డిగ్రీ పలికించే ప్రత్యామ్నాయ కాలేజీతో కూడా మీకు ప్లేస్మెంట్ సాధించవచ్చు. కాబట్టి ఐఐటీలు మాత్రమే ఏకైక పరిష్కారం కాదు. ఐఐటీలకు అతీతంగా కూడా అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఉన్నాయి. 40 లక్షల ప్లేస్మెంట్స్ వస్తాయి, 50 లక్షల ప్లేస్మెంట్స్ వస్తాయి. అనేక రకాల ప్లేస్మెంట్స్ మీకు ఐఐటీలకు అతీతంగా వస్తున్నాయి. కాబట్టి జీవితం అంతా ఐఐటీ కోసము తెలపడంలో ప్రయోజనం లేదు. ఆ మాట కోసం 36% మంది గత సంవత్సరం ఐఐటీ బాంబేలో ప్లేస్మెంట్ రాలేదు. ఏం మాట్లాడతాం? కాబట్టి ఐఐటీలకు ఉండే మొనోపలి, గుత్తాధిపత్యం పోయింది ప్లేస్మెంట్స్గా. ప్రపంచీకరణ, సరళీకరణలో భాగంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉన్న భాగంగా అనేక మంది మంచి టెక్నోక్రాట్స్, ఎంటర్ప్రినర్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ మంచి వాటిని పెడుతున్న కారణంగా ఇంకా అనేక గొప్ప గొప్ప సంస్థలు రాబోతున్నాయి. ఇవి ఐఐటీల కంటే చాలా వేగంగా అభివృద్ధి చెందబోతున్నాయి. ఒక ఐఐటీలో డెవలప్ అవ్వడం 15-20 ఏళ్ళు పడుతుంది, కానీ ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అద్భుతాలు సాధిస్తున్నాయి. కాబట్టి జీవితం చాలా విస్తృతంగా ఉంది, అవకాశాలు అపారంగా ఉన్నాయి. కొత్త కాలేజీలు, కొత్త ఎంట్రన్స్లు, కొత్త రకాల టెస్టింగ్, మీకుండే ఆప్టిట్యూడ్లు పరీక్షించే విధానానికి అనేక ఇన్నోవేషన్స్. సో ఆఫ్లైన్, ఆన్లైన్ ఇట్లా రకరకాల ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు జీవితం అంతా ఐఐటి కోసమే. మీరు అన్ని స్కిల్స్ను, లైఫ్ స్కిల్స్ను, జీవితాన్ని, ఆనందాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా ప్రశాంతంగా మీ పిల్లలు చదువుతారు చేయండి. స్కూల్లో కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఐఐటి వచ్చినా రాకపోయినా, జేఈ వచ్చినా, జేఈలో సీట్ వచ్చినా రాకపోయినా మీకు ఎలాంటి లేదు. ప్రయత్నించగానే దాన్ని స్ట్రెస్ఫుల్గా చేస్తే మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం అన్నీ పాడైపోతాయి. కాబట్టి తల్లిదండ్రులారా, దయచేసి నేను మీకు విన్నవించి చెప్తున్నాను, ఐఐటితోనే అన్ని సమస్యలు. అనేక ఆల్టర్నేటివ్ కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు దీనికి సంబంధించి అన్ని కోర్సుల కోసం మీకు బెటర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చేటువంటి బాధ్యత ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టాన్
తీసుకుంటుంది. ప్రతిష్టాన్ సంస్థను శ్రీధర్ ఐటీ రంగంలో ఆల్మోస్ట్ సిఇటిఓ స్థాయిలో పనిచేసినటువంటి శ్రీధర్ నెలకొల్పాడు. కలిసి పనిచేస్తున్న ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టాను మాతో పాటు అనేక మంది ప్రొఫెసర్స్, ఐఐటిఎన్స్, ఐఎమ్స్లో ఉన్నటువంటి అనేక మంది అడ్వైజర్స్ కూడా మాకున్నారు. వాళ్ళందరి సలహాతోటి మద్దతుతోటి మీకు మంచి కాలేజ్ ఎంపిక చేసే బాధ్యత మాది. మీకు కోర్సు కోసం మీకు స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేయండి, అన్ని వివరాలు చెప్తారు. మీకు యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు, తీసుకొని చెప్పి ఎర్లీగా ఏరిన వాళ్ళకి ఎక్కువ సమాచారం ఇవ్వబడుతుంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై.